ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలని, ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుల నుంచి బయటపడాలంటే, సంపద సృష్టించాలంటే అది చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన మరొకసారి చెప్పారు. గతంలో కూడా ఆయన ఇవే వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మరొకసారి అవే వ్యాఖ్యలు ఆయన చేయటం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు నుంచి ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని, అవన్నీ నేర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఇక అలాగే ఆయన శాఖలైనటువంటి గ్రామీణాభివృద్ధి, అలాగే అటవీ, పర్యావరణం, కాలుష్యం నియంత్రణ, వీటికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా గ్రామాలలో పంచాయతీలకు సంబంధించి కొంత సొంతంగా స్థలాలు అయితే ఉండాలని, వాటి వల్ల పంచాయతీకి ఆదాయం వస్తుందని, దాన్ని గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టడానికి సాధ్యమవుతుందని, అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా సొంత స్థలం ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామని, దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చిస్తామని, దాతలు ముందుకు వచ్చి కొంత స్థలం గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్లయితే క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి గ్రామీణ పిల్లలు, గ్రామంలో ఉండేటువంటి యువకులు, వారిని క్రీడా రంగంలో అభివృద్ధి చెందే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తాను కూడా ప్రయత్నం చేస్తున్నానని, దాతల ద్వారా గ్రామ పంచాయతీలకు నిధులు, అదేవిధంగా స్థలాలు సమకూర్చడానికి కృషి చేస్తున్నానని, తాను నిబద్ధతతో ఉన్నానని, అబద్ధాలు చెప్పట్లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.